అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ఫ్రీ బస్తో భారీ నష్టాలు. ఎలాంటి ప్రెసిడెంట్ సంచలన ప్రకటన. హైదరాబాద్లో మెట్రో అమ్మకానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని ఎల్ఎన్టీ సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ శనివారం ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు. నష్టాల కారణంగా హైదరాబాద్ మెట్రోను అమ్మకానికి తీసుకొచ్చాడు. ఎంత బాగా నడిచిందా మెట్రో వల్ల. ఈ మెట్రో వల్ల హైదరాబాద్కు మరింత కీర్తి పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. మెట్రో సౌకర్యం ఉన్న రాష్ట్రాలలో అదే రాజధానిలో హైదరాబాద్ కూడా ఒకటి. అలాంటి హైదరాబాద్ కీర్తిని మెట్రో ద్వారా మరింత పెంచితే హైదరాబాద్ను అమ్మకాన్ని హైదరాబాద్ మెట్రోను అమ్మకానికి పెట్టే కాడికి తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి. 5 నెలల్లోనే ఇదే మెట్రో మూతపడే కాడికి వచ్చింది, అమ్మకానికి వచ్చింది. అంటే హైదరాబాదు పడిపోతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఫ్రీ బస్సు పెడితివి, మెట్రోలను ఆగం చేతివి. మెట్రోలలో ఎక్కితే 5 నిమిషాల్లో వెళ్ళిపోయేది. ఇదే పంజాగుట్ట నుండి ఉప్పల్ పోవడానికి ఇదే బస్సులు ఎక్కిపోతే 1.5 గంట పడుతుంది, కనీసం 1 గంట అయినా పడుతుంది. అదే మెట్రోలో ఎక్కితే 15 నిమిషాలలో దించేస్తుంది. అటువంటి సౌకర్యం ఇప్పుడు లేకుంటే ఆగం చేసిండ్రు రేవంత్ రెడ్డి. ఇది అమ్మిండు అనుకో. ఇప్పుడు ఇదే అమీర్పేట్ నుండి ఉప్పల్ పోవడానికి 45 రూపాయలు మెట్రో ఎక్కితే, 45 రూపాయలు. రేపు ఈ మెట్రోని అమ్మేసిండు అనుకో, వాడు 70 పెట్టవచ్చు, 80 పెట్టవచ్చు. చేతులు మారే కొద్దీ నష్టాలు వస్తున్నప్పుడు ధరలు పెంచుకుంటూ పోతారు కదా. ధరలు పెంచుకుంటూ పోతున్నప్పుడు నీకు శాలరీ పెరిగినప్పుడు నువ్వు 45 రూపాయలు అనుకున్నది కాస్త 80 రూపాయలు అయితే నీకు ఖర్చులు పెరిగినట్టే కదా. సామాన్యునికి ఖర్చులు పెరుగుతున్నప్పుడు నువ్వు పేదరికంలోకి వెళ్ళిపోతున్నట్టేనే. నీ శాలరీ ఎంత ఉన్నదో నీ శాలరీకి తక్కువగా నీ జీవనం ఉండాలి. కానీ ఇక్కడ ధరలు పెరిగిపోతున్నాయి. నీకు అంధకారాని స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు మోయలేనప్పుడు నువ్వు మళ్ళీ గట్టే కష్టాలు పడుతూ పోవాల్సిందే. కాబట్టి మెట్రో సౌకర్యవంతంగా ఉన్న మెట్రోని ఆగం చేసి నష్టాల్లోకి నెట్టేసి దివాలా అయ్యేటట్టు చేసి దాన్ని ఆఖరికి అమ్మకానికి పెట్టేదాకా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఒక గంతరి గనుడు. రైతులు చచ్చిపోయేటట్టు చేసిండు, నేతన్నలు చచ్చిపోయేటట్టు చేసిండు, డ్రైవర్ అన్నలు చచ్చిపోయేటట్టు చేసిండు. ఇప్పుడు మెట్రో కూడా చచ్చిపోయే పని కాడికి తీసుకొచ్చిండు.